గురుభ్యో నమః. ఈ చంద్రుని పురుషాకార చక్రం. చంద్రుని పురుషాకార చక్రం మరియు దాని ఫలితాలు. జన్మ నక్షత్రం నుండి ప్రారంభించి నక్షత్రాల మనుషుల శరీరంపై ఈ విధంగా మార్చాలి. అంటే ఒక మనిషి బొమ్మ వేసి ఆ శరీరంలో అంటే శరీరంపై ఒక డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద నక్షత్రాలు ఇలా మార్చాలన్నమాట. తల నుదురు పైన మూడు నక్షత్రాలు, ముఖం పైన 3 నక్షత్రాలు, 2 చేతులపై 3, లెఫ్ట్ హ్యాండ్ 3, రైట్ హ్యాండ్ 3, హృదయం పైన 3, ఉదరం పైన అంటే బెల్లి మీద 3, జననాంగాలపై 3, కాళ్ళపై లెఫ్ట్ కాలుకి 3, రైట్ కాలుకి 3 అనమాట. ఇట్లా మొత్తం 27 నక్షత్రాలు. 3, 3, 6, 12, 15, 18, 3, 21, 26, 27, 27. గోచార చంద్ర నక్షత్రం అంటే నిత్య నక్షత్రం, అంటే ప్రతిరోజు ట్రాన్సిట్ నక్షత్రం, ట్రాన్సిట్ గోచార చంద్ర నక్షత్రం. దాని ప్రకారం గోచార చంద్ర నక్షత్రం తలపైన లేదా నుదుటి పైన ఉంటే కనుక ధనం సంపాదన, ముఖం పైన ఉంటే విలాసమైన జీవితం, చేతులపై ఉంటే నైపుణ్యము ప్రావీణ్యము, హృదయం పైన ఉంటే అత్యంత శుభకర ఫలితాలు, ఉదరం పైన ఉంటే ప్రయాణంలో మరణం, జననాంగాలపై ఉంటే ధన సంపద, కళ్ళపై ఉంటే సమృద్ధి. ఒక ఉదాహరణ తీసుకుందాం. జాతకుని జన్మ నక్షత్రం కృతిక అయితే 2025 సెప్టెంబర్ 28 రోజు హైదరాబాదులో చంద్రపురుషాకార చక్రం వేసుకొని ఫలితాలు చూద్దాం. ఆ రోజు నిత్య నక్షత్రం జ్యేష్ఠ. ఇప్పుడు కృతిక నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం లెక్కించండి, అది 16 నక్షత్రం అవుతుంది. 16 నక్షత్రం అంటే ఏంటంటే జనాలు ఇప్పుడు మనం ఫస్ట్ తలపై కృతిక, రోహిణి, మృగశిరి, ముఖంపై ఆర్ద్ర, పునర్వసు, పుష్యం వచ్చింది. 2 చేతులపై ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, హృదయంపై స్వాతి, విశాఖ, అనురాధ, ఉదరంపై జ్యేష్ఠ నక్షత్రం బెల్లి పైన వచ్చింది. తర్వాత మూల పూర్వాషాఢ నక్షత్రం. దీనికి రిజల్ట్ ఏంటి? ఈరోజు కనుక ఆ వ్యక్తికి ప్రయాణంలో మరణం ఉంటుంది. అందుకోసం ఆ జాతకుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగ్గ పూజలు చేసుకొని లేదా రెమెడీస్ చేసుకొని ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా చూసుకోవాలన్నమాట. మనం డైలీ మీ జన్మ నక్షత్రం నుంచి పురుషాకార చంద్ర పురుషాకార దాని ప్రకారం నిత్య నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి నిత్య నక్షత్రం ఆ రిజల్ట్ చూసేది ఇది. ధన్యవాదాలు.